హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వరల్డ్. ఈరోజు వీడియోలో బెల్లం గవ్వల్ని గోధుమ పిండితో హెల్తీగా అలాగే క్రిస్పీగా గట్టిగా లేకుండా ఎలా చేయాలో చిన్న చిన్న టిప్స్తోని చూపించానండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేయచ్చు ఈ బెల్లం గవ్వలు. అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది పిల్లలకైనా సరే. మరి అలా చేయాలో చూసేద్దాం పదండి. ఇక్కడ నేను 2 కేజీల వరకు గోధుమ పిండి తీసుకున్నానండి. ఇలా జల్లించాక ఇందులో పావు స్పూన్ వరకు వంట సోడా వేసానండి. వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకున్నాక ఇందులోనే ఇప్పుడు సాల్ట్ వాటర్ అండి, అంటే నీళ్ళల్లో నేను సాల్ట్ వేసి ఇలా కరిగించుకున్నానండి. ఇలా కలపటం వల్ల పిండిలో ఈక్వల్గా కలిసిపోతుందండి. ఉప్పు ఎక్కడా కూడా తగలకుండా ఇట్లాగా నీళ్లు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. మరీ సాఫ్ట్గా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా ఉండకూడదండి. ఇలాగా చక్కగా కలుపుకోవాలండి. మొత్తం పిండిని కూడా బాగా నీట్ చేసి కలుపుకొని ఇలాగ ఒక 15 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలండి. ఈ పిండిలో నేను నెయ్యి వేసానండి. ఆ క్లిప్ మిస్ అయిందండి. ఒక 3 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని ఇలాగ కలుపుకొని మూత పెట్టి 15 నిమిషాల తర్వాత ఇందులో కొంచెం కొంచెం తీసుకొని మనం చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలండి. ఇలాగ మిగిలిన పిండిని మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇలాగ చిన్న చిన్న బాల్స్ లాగా పూరి కన్నా కూడా చిన్న బాల్స్ చేసుకొని ఇలాగ గవ్వల పీట ఉంటుంది కదండి, దాంతో చేసుకుంటే చాలా ఈజీగా ఈ డిజైన్స్ అన్నది వచ్చేస్తుందండి. మనం పిండి కలిపే దాన్ని బట్టి ఈ గవ్వలు చాలా మనకి ఈజీగా వచ్చేస్తాయండి. ఇప్పుడు ఈ గవ్వల పీట అందరి దగ్గర ఉండదు కదండి, అలాంటప్పుడు ఇలా డీప్ ఫ్రై కోసం వాడే ఈ గెరిటతో కూడా ఇలా గవ్వలు చేసుకోవచ్చండి. బాగానే వస్తాయి. కానీ ఇది నా దగ్గర పెద్దగా ఉందండి గెరిట. మీ చిన్న గెరిట అయితే ఇంకా చాలా బాగా వస్తాయండి గవ్వల షేప్ అనేది. ఇలా చేసుకున్న తర్వాత ఇవి కూడా లేకపోతే మన దగ్గర దువ్వాన అవైలబుల్గానే ఉంటుంది కదండి ఇంట్లో. అది శుభ్రంగా వాష్ చేసి లేదంటే కొత్త దువ్వాన ఉంటే దాంతో ట్రై చేయండి. ఇలాగ మంచి డిజైన్ వస్తుందండి గవ్వలకి. ఈ దువ్వానతో కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా చేసి పక్కన పెట్టుకోవాలండి. మొత్తం గవ్వలని ప్రిపేర్ చేసిన తర్వాత మాత్రమే డీప్ ఫ్రై చేయాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్గా ఉండాలండి. హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గవ్వలన్నీ కూడా వేసుకోవాలండి. మీరు ఇలా వేసిన తర్వాత కొంచెం కలిసిపోయినా కూడా ఇలా కొంచెం హీట్ అయిన తర్వాత విడిపోతాయండి. వెంటనే గరిటె పెట్టకుండా ఒక 5 సెకండ్ల తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఎక్కువ డార్క్ కలర్లో వేయించుకున్నా కూడా గవ్వలు గట్టిగా ఉంటాయండి. ఈ కలర్ అయితే పర్ఫెక్ట్ అనమాట. ఇలా మొత్తం తీసుకొని మొత్తం ఇదే ప్రాసెస్లో చేసుకోవాలండి. తర్వాత ఇది మనం చేసేది బెల్లం గవ్వలు కాబట్టి ఈ పిండికి గాను ఇక్కడ నేను ఒక 1/2 కేజీ వరకు బెల్లం తీసుకున్నానండి. బెల్లాన్ని చితక్కొట్టి వేసి ఒక 50 ml వాటర్ వేసుకొని ఇలాగా బాయిల్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే. ఇలా మరిగేటప్పుడు ఒక స్పూను ఇలాచీ పౌడర్ వేసుకోండి. నేను ఇక్కడ 4 యాలకుల్ని ఇలా దంచి వేసుకున్నానండి. మీకు నచ్చితే ఈ ఫ్లేవర్ వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు కొంచెం సేపు మరిగిన తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఇలాగ సాఫ్ట్ ముద్దలా అవ్వాలండి. ఈ టెక్స్చర్ వచ్చిందంటే మనకి ప్రిపేర్ అయిపోయిందండి. ఇలాగ స్టవ్ ఆపేసుకొని ఈ గవ్వల్లో మొత్తం కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుకోవాలండి. పూర్తిగా కలిపేసేయాలండి. ఎక్కువసేపు అయితే ఈ బెల్లం గట్టిగా అయిపోతుంది, బెల్లం పాకం. ఇలాగ మొత్తం కూడా ఈ గవ్వలకు పట్టించి ఇదంతా కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టేసేయండి. కొంచెం చల్లారాక ఎయిర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే 4 రోజుల పాటు బెల్లం గవ్వలు చాలా బాగుంటాయండి. ఇవి గోధుమ పిండితో చేసాం కాబట్టి చాలా హెల్తీ కూడా. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.